ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి మ్యాట్ ఫర్ ఈచ్ ఓపెన్ చేయగానే మనం స్టార్ట్ చేయగానే బిగ్ బాస్ అని వచ్చేస్తుంది. అసలు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ రివ్యూ అనమాట, 25th ఎపిసోడ్ రివ్యూ. సో చాలా చాలా బాగుంది. ఈరోజు ఆట వచ్చేసి మొత్తం టాస్క్లే ఉన్నాయి, కొంచెం డిస్కషన్ కూడా ఉంది. కాకపోతే ఏంటనంటే ఇక్కడ మనం ఒకటి తెలిస్తే దైవం కూడా తెలిసింది అన్నట్టు, డక్కు కలిసి రాలేదు అన్నట్టుగా జరిగిపోయినాయి వాళ్ళకి టాస్క్లు. నేను ఒక బ్యాచ్ అయిపోయింది కదా మనకి, ఏమంటారు మనం జాను బాను వాళ్ళ జాను అంజలి ఆసియా ప్రియాంక వీళ్ళు అందరూ ఆడారు కదా, మిగతా 4 మెంబర్స్ ఈరోజు ఆడతారు అనమాట. సెకండ్ బ్యాచ్ ఎవరు అంటే నీతు, వాసంతి, సోనియా అండ్ ప్రియాంక. నేను అయిపోయినట్టున్నా కదా, ప్రియాంక. సో వీళ్ళందరూ నలుగురు వచ్చేసి ఆడతారు. అదే క్యూబ్స్ గేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది 12 మెంబర్స్ వరకు. ఇక్కడ ఏంటి అని అంటే సోనియా 10 మెంబర్స్ వరకు వస్తుంది. ఫస్ట్ వరకు తనే లీడ్లో ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళు పెడుతుంటారు, పడిపోతూ ఉంటుంది. కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ వాసంతిది అడ్డదిడ్డంగా అంటే మనకి ఈక్వల్గా అన్నట్టుగా ఉండదు. సో అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది. కాకపోతే తనది ఒక్కసారి కూడా పడిపోలేదు, ఒక్కసారి పడిపోయినట్టుంది. మిగతా వాళ్ళది పడిపోయాయి. మళ్ళీ వాళ్ళు పెడుతూ ట్రై చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే సోనియాది 11 నెంబర్ అప్పుడు పడిపోయింది చూడండి, అబ్బా అనిపించింది. సో తనకు వస్తుందేమో అనుకున్నాం. కాకపోతే ఇక్కడ వచ్చేసి వాసంతి ఫస్ట్ వచ్చేసింది. వాళ్ళకు వచ్చేసి ఏమంటారు థర్డ్ ఎన్వెలప్ తీస్తారు. ఇంకా వచ్చేసి నీతో వీళ్ళందరి పడిపోతూనే ఉంటాయి. ఇంకా వచ్చేసి వాళ్ళకి ఏమైనా వస్తుంది అంటే వర్డ్ ప్రపోజ్ అని వస్తుంది అనమాట, ప్రపోజ్ అని వస్తుంది. సో అక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళే ఫస్ట్ విన్ అవుతారు. జానుబాను వాళ్ళని ప్లస్ వాసంతి కళ్యాణ్ వాళ్ళని ఇద్దరిని రమ్మంటారు. కాకపోతే ఇక్కడ వచ్చేసి టైం చూసినట్టున్నారు, టైం అని ఏం చెప్పలేదు బట్ చూసినట్టున్నారు. సో వాళ్ళకి ఇద్దరికి 50 balls అని చెప్తారు. తర్వాత వచ్చేసి డేట్కి వచ్చేసి వాసంతి కళ్యాణ్కి వచ్చేయింది. అది ఏ విధంగా అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మేబీ టైం చూసినట్టుగా అనిపించింది. ఎందుకనైనా అంటే మన జాను కంటే తొందరగా వాసంతిది అయిపోయినట్టుగా అనిపించింది. మేబీ దాంతో క్యాల్కులేట్ చేసినట్టున్నారు. ఇద్దరికి 50 balls. కాకపోతే కొంచెం ఇంకా జాను అనేది డిసప్పాయింట్ అవుతుంది. సో వాళ్ళకి 50 balls వచ్చినా కానీ వాళ్ళు పోతారేమో అనుకుంటుంది. కానీ సో వాసంతి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు యానివర్సరీ అయింది, ఇప్పుడు సెకండ్ టైం నా బర్త్డే, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. ఆ 2 జంటలు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అంటే మిగతా వాళ్ళతోటి ఈ వాల్ సైడ్ ఉన్న మగవాళ్ళు ఇటే ఉంటారు. సో వీళ్ళు మాత్రం వీళ్ళ పార్ట్నర్స్ తోటి ఉండొచ్చు, జానుబాను అండ్ వాసంతి కళ్యాణ్ వీళ్ళు కలిసే ఉండొచ్చు. తర్వాత వచ్చేసి అక్కడ కొంచెం డిస్కషన్ అనేది చేస్తారన్నమాట. మన షో వచ్చేసి వాసంతి స్ట్రాటజీ ప్లే చేసింది, తను షేప్ ఈ విధంగా పెట్టింది అనుకుంటూ డిస్కషన్ చేస్తాడు. అది సోనియాకి నచ్చదు. తర్వాత సోనియా మాట్లాడుతుంది. సో సెకండ్ వచ్చేసి మనకేమంటారు మన బ్యాగ్స్ ఉంటాయి కదా, శాండ్ బ్యాగ్స్ అనేది హోల్లో పడాలన్నట్టు. సో వాళ్ళకి ఇచ్చినటువంటి బ్యాగ్స్ అయిపోతే మళ్ళీ వెళ్ళేసి ఆ పడిన బ్యాగ్స్ తీసుకొచ్చుకొని మళ్ళీ వేయాలి. 3 bags పడాలి అన్నట్టు. ఒక్కొక్క బ్యాగ్కి మనకి శ్రీముకి చెప్తుంది అన్నట్టు, ఫస్ట్ సెకండ్ అని చెప్తుంది. అప్పుడు క్యూ కార్డ్ అనేది ఓపెన్ చేయాలి. నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్ని డీకోడ్ చేయాలన్నట్టు. ఆ నెంబర్ వాళ్ళు డీకోడ్ చేసింది కరెక్ట్ అవుతే మాస్క్ మ్యాన్ వచ్చేసి గ్రీన్ కార్డ్ చూపిస్తాడు. వాళ్ళు అప్పుడు వాళ్ళ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఏంటంటే శివ్ ఫస్ట్ వేశాడు. కానీ ప్రియాంకది చాలా టైం పట్టింది తనది డీకోడ్ చేయడానికి. సో సెకండ్ బ్యాచ్ అప్పుడు సోనియా విత్ ఇన్ ఎంత అంటే 2-3 నెంబర్స్ 3-4 నెంబర్సే చెప్పింది. బట్ ఆ అమ్మాయిది త్వరగా అయిపోయింది. తను కూడా సిద్ధుని కలుస్తుంది. సో అక్కడ షో వచ్చేసి అరుస్తూ ఉంటాడు, పరి ఇంకెంతసేపు అన్నట్టుగా. సో అది కొంచెము అందరికీ ఇరిటేటింగ్గా అనిపించింది. ఇక్కడ ఏ మిస్టేక్ జరిగింది అని అంటే ప్రియాంక నెంబర్ని డీకోడ్ చేసినప్పుడు మాస్క్ మ్యాన్ గ్రీన్ కార్డ్ చూపిస్తాడు కదా, నూకరాజుది ఒకటే బ్యాగ్ పడుతుంది హోల్లో. కాకపోతే ఆసియా 3 cards తీసేసి నెంబర్స్ డీకోడ్ చేసేసి మాస్క్ మ్యాన్కి చూపించేసి తను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేస్తుంది నూకరాజు దగ్గరికి. నువ్వు 3 వేసావా బ్యాగ్స్ అంటే లేదంటే 2 వేల బయటకు వచ్చావు అని చెప్పేసి శ్రీముఖి లోపలికి పంపించేస్తుంది అన్నట్టు. మళ్ళీ తర్వాత గేమ్ అంతా అయిపోయాక లోపలికి వెళ్ళేసి వీళ్ళతో అక్కడ ఏమంటారు సోనియా చెప్పే అంతలోపే అంచెలు వెళ్తుంది. కాకపోతే ఏంటనంటే తనది అప్పటికే కరెక్ట్ అయిపోతుంది. మాస్క్ మ్యాన్ గ్రీన్ కార్డ్ చూపించేస్తాడు, మిగతా వాళ్ళు రావద్దని చెప్పేసి
రెడ్ కార్డ్ కూడా చూపిస్తాడు అన్నట్టు. అక్కడ సంధ్య అరుస్తూ ఉంటుంది, బిటో బ్రిటో బిటో అనుకుంటా అరుస్తూ ఉంటుంది. నీతో కోపం వచ్చేసి ఆపే అన్నట్టుగా మాట్లాడుతుంది. ఎందుకనంటే వాళ్ళు అక్కడ ఎంత పడ్డది ఏంటి అనేది నెంబర్స్ వినకపోతే వీళ్ళు క్యూ కార్డ్ ఓపెన్ చేయలేరు, అది నెంబరు అది రాయలేకపోతారు కదా. సో డిస్టర్బెన్స్ అనేది ఉంటే అక్కడ తర్వాత మళ్ళీ శ్రీముఖి లోపలికి వచ్చాక చెప్తుంది అన్నట్టు. నీవు సంధ్య వచ్చేసి తన గేమ్ కన్నా మిగతా వాళ్ళ గేమ్ పైన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది అని అంటారు. ఆశకి కొంచెం వార్నింగ్ ఇచ్చారు అన్నట్టు. అసలు గేమ్ ఏం ఆడుతున్నావు, నీ మైండ్ స్టేటస్ ఎక్కడ ఉంది, ఏం ఆలోచిస్తున్నావు, నేను నీకు 3 పడ్డాయని చెప్పాను, ఒకదానికే నువ్వు ఎట్లా వస్తావో అది వేస్ట్ కదా అన్నట్టుగా చెప్తారు అన్నట్టు. అక్కడ కొంచెం ఏదన్నా కోపంగా డిస్కషన్ జరుగుతుందేమో అనుకున్నాను న్యూకరాజ్తో. కాకపోతే ఏంటనంటే పాతయాన్ని మర్చిపో, తర్వాత వచ్చే గేమ్ మంచిగా ఆడు, ఏమి ఆలోచించకన్నట్టుగా చెప్తాడు. తర్వాత డిస్కషన్ చేసుకుంటారు గేమ్ గురించి. ఇంకా వచ్చేసి మనకి థర్డ్ ఛాలెంజ్ అనేది ఉంటుంది, స్క్రాచ్ చేయడం అన్నట్టు. సో ఇక మిగిలింది ఎవరు, నీతు, అంజలి, ఆసియా అండ్ సంధ్య. సో అక్కడ వాళ్ళకి ఒక్కొక్క కలర్ కార్డ్స్ తీసుకోమన్నారు. అక్కడ పెద్ద బోర్డు పైన 5, 6 అట్లా అన్నట్టుగా ఒక కలర్కి 5, 6 అన్నట్టుగా స్క్రాచింగ్ అనేది ఇచ్చారు. ఎందుకు ఒక దాంట్లోనో వాళ్ళ షేప్ అనేది ఉంటుంది ఆ కలర్ దాంట్లో. సో ఫస్ట్ వచ్చేసి మన ఎవరు సంధ్యాకి వచ్చింది. వాళ్ళు పరిగెత్తేలోపే బోర్డు కాడికి పరిగెత్తేలోపే ఆసియా సంధ్య ఇద్దరు జారిపడతారు. లాస్ట్కి వచ్చేసి శ్రీముఖి అంటది హస్బెండ్స్ కోసం అని చెప్పేసి జారిపడి కూడా వాళ్ళని గెలిపించినటువంటి వనితలు వైఫ్స్ అన్నట్టుగా మాట్లాడుతుంది. బాగా అనిపించింది. ఇద్దరు చాలా టఫ్ గేమ్ ఇచ్చారు. ఆసియా తక్కువేం కాదు, సంధ్య అస్సలుగా తక్కువేం కాదు. సో అక్కడ ఏంటంటే నీతు వచ్చేసి అందరికన్నా లాస్ట్గా వెళ్తారు స్క్రాచింగ్లో. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేస్తారా, వీళ్ళు తీసుకెళ్ళేసి ఈ కార్డ్స్ని షేప్ కార్డ్స్ ఉంటాయి అన్నట్టు. స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్, స్టార్ ఈ విధంగా ఉన్నాయి. 4 షేప్స్ ఉన్నాయి. సో వాళ్ళకి వచ్చినటువంటి ఆ షేప్స్ని తీసుకొని వాళ్ళు వెళ్ళేసి ఆ వాల్ దగ్గర బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో పెట్టేయాలి. ఆ బాక్స్లో పెడితే వాళ్ళు వచ్చేసి లోపట్లోంచి బయట నుండి లోపలికి వచ్చేసి ఆ షేప్స్ని తీసుకొని మళ్ళీ వాళ్ళు ఇక్కడికి బయటకు వచ్చేసి 2 స్టిక్స్కి తాడు కట్టేసి అదేంటిది ఇసుక మూటలో మిగిలిన రిమైనింగ్ షేప్ పార్ట్స్ అనేది ఉంటాయి అన్నట్టు. సో అది కట్టెను గొడ్డలతో కొట్టుకుంటా ఉంటే ఆ తాడని తెగిపోతుంది. వాళ్ళ బ్యాగ్ని ఓపెన్ చేసి అందులోంచి మిగిలిన రిమైనింగ్ పార్ట్స్ ఓపెన్ చేసి వాళ్ళు వెళ్ళేసి ఆ వాళ్ళకి వాళ్ళ షేప్ అనేది ఉంటుంది, అక్కడ వాళ్ళు ఫిక్స్ చేయాలి. సో ఇంత పెద్ద చాలా పెద్దగా ఉంది ప్రాసెస్, అంటే చాలా పెద్దగా అనిపించలేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ సంధ్య వచ్చింది కదా, కానీ బ్రిట్టిగా కొంచెం లేట్గా పడిపోయింది ఆ సంచి అనేది, ఆ తాడని తెగడము. నూకరాజుకి ఫస్ట్ వచ్చింది. కాకపోతే నూకరాజుకి ఏంటి అని అంటే స్టార్ షేప్ వచ్చింది. స్టార్ షేప్ కాబట్టి తనకి ఆ స్టార్ ఆ షేప్ ఉంటుంది కదా కార్నర్స్ అవి, దాన్ని యాంగిల్స్ పెట్టడం తనకు కరెక్ట్గా రాలేదు పాపం. వీళ్ళకి మిగతా వాళ్ళకి వచ్చేసి ట్రయాంగిల్, సర్కిల్, స్క్వేర్. సో బ్రిటో వచ్చేసి స్క్వేర్ షేప్. ఈ నూకరాజు పెట్టే అంతలోపు 4 పీసెస్ కాబట్టి సో ఈజీగా పెట్టేశాడు. అదేంటిది హ్యాండిల్ని పుల్ చేసేసాడు. వీళ్ళకి ఇక్కడ అమ్మాయిలు బయటనే ఉంటారు. ఎవరిదైతే బ్లాస్ట్ అవుతుంది, కలర్ బ్లాస్టింగ్ అనేది ఉంటుంది, పుల్ చేయగానే బ్లాస్ట్ అవుతుంది. సో వాళ్ళు అక్కడ ఫస్ట్ విన్ అయిపోయారు అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. విత్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత లేట్ అయినా కానీ నటరాజ్ మాస్టర్ మొత్తం పెట్టేసి మాస్టరు పరిగెత్తుకుంటూ వచ్చేసి దాన్ని హ్యాండిల్ని పుల్ చేస్తే అయిపోతుండే. దాన్ని కొట్టేసరికి ఆలోపం నూకరాజుది అయిపోయింది. తక్కువ వచ్చేసి ఇద్దరు ఈక్వల్గా వచ్చేసారు. కాకపోతే లాగడం అనేది పుల్ చేయడం అనేది నూకరాజు వేసేస్తారు. సో అదేమంటారు ఆసియా వాళ్ళది బ్లాస్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా నటరాజ్ మాస్టర్ ఉంటారు చూడండి, అమ్మో ఇంకా బీభత్సం చేసేసారు అన్నమాట. చాలా అగ్రెసివ్ అయిపోతారు. సో వీళ్ళ ఇద్దరు బయటకు వచ్చేస్తారు. వీళ్ళకి ఇద్దరికి
మన ఏమంటారు 30 పాయింట్స్ వస్తాయి అన్నట్టు వీళ్ళందరూ ఉంటారు. బట్ ఒక నటరాజ్ అండ్ నీతు, అంజలి అండ్ పవర్ వీళ్ళు డివైడ్గా ఉంటారు కాబట్టి అంజలి చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంది. సో చాలా ఏడ్ చేస్తుంది. కాకపోతే మాత్రము ఇక అది గేమ్ కాబట్టి అలాగే ఉంటుంది అన్నట్టుగా మళ్ళీ తనే రియలైజ్ అయిపోయి ఊరుకుంటుంది. కానీ సో చేయలేదా అంటే చేశాడు అని చెప్పేసి చెప్తారు. కాకపోతే ఏంటి అని అంటే వాళ్ళకి మనకి ఎంత ఉన్నా కానీ ఏజ్ గ్యాప్ ఒకటి వచ్చేస్తుంది. ప్లస్ మళ్ళీ ఫిజికల్గా మనం యాక్టివ్గా లేకపోతే అది కొంచెం వేరే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే చాలా గ్యాప్ వచ్చేసరికి వాళ్ళు పరిగెత్తాలి అన్న ఆతృత ఉన్న పరిగెత్తలేకపోతారు. ఆయాసంతో కానీ ఫిజికల్ గేమ్స్ ఎక్కువగా ఇచ్చారు కదా కొన్ని వీళ్ళకి అంటే ఏంటంటే ఇప్పటికీ డేలో వర్క్ అనేది అంతే వాళ్ళకి కంటిన్యూ అవుతుంది మిగతా వాళ్ళకి. కాబట్టి కొంచెం ఏజ్ చిన్న ఏజ్ వాళ్ళు కాబట్టి అందరికంటే ఇంకా ఆశ వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే బాడీ అనేది సహకరిస్తుంది. వాళ్ళు ఇలా అంటే అలా చేయగలుగుతారు, స్పీడ్గా చేయగలుగుతారు. మళ్ళీ ఇంకా వీళ్ళు ఏంటంటే అసలు స్ట్రాటజీ ప్లే చేయట్లేదు. ఆ తర్వాత నీతో చెప్తుంది బ్రిట్టుతోటి స్ట్రాటజీ అనే అంతే మేము మిస్ అవుతున్నాము మన అని అనుకొని మేము ఓడిపోతున్నాము. సో గేమ్ మట్టుకే ఆలోచిస్తున్నారు ఎవరైనా కానీ ఆ స్ట్రాటజీ అనేది మేము ప్లే చేయకపోయేసరికి మేము వెనకబడిపోతున్నాము అన్నట్టుగా ఫీల్ అవుతుంది అన్నట్టు. అక్కడ తర్వాత మళ్ళీ డిస్కషన్ అనేది జరుగుతుంది. నీతో అంటారు నటరాజ్ తోటి అది శివ ఎలా అలా ఇలా 3 పడిపోయాయి, ఆయనకు ఆడాలన్న ఆతృత ఉంది కదా అని అంటారు. సో నాది కూడా తాడుది పడ్డది, కాకపోతే సగమే ఆగిపోయింది అని చెప్పేసి చెప్తాడన్నట్టు. అక్కడ శివ వల్లనే నటరాజ్ మాస్టర్ ఆగిపోయింది. ఇంకొక దగ్గర కూడా శివ వల్లనే ఆగిపోయిందని చెప్పేసి ఇంకా శివ పైన చాలా ఫైర్ అయిపోతాడు. సో కొంచెం ఇక ఏంటి అని అంటే అది లక్ బేస్డ్ గేమ్. ఎందుకు అని అంటే సోనియా అదే ఆ బ్లాక్స్ అనేది 10 వస్తాయి కదా, ఆ 10 వచ్చి 11 పెట్టేటప్పటికి కూడా వాసంతిది అయిపోలేదు. అంటే తను పడిపోయినా కానీ తను కేర్ఫుల్గా పట్టుకున్నది. సోనియా ఎంత బాగా ఆడినా కానీ స్ట్రైట్గా పెట్టేసింది. కాకపోతే ఏంటి అని అంటే అది లక్ అంతే. అది ఇంకా తీసుకోవడంలో బ్యాలెన్సింగ్ చేయడంలో అంతే కదా. సో అక్కడ పడిపోయేది విన్నింగ్ అనేది అంతే లేకుండా అనేది అయిపోతుంది. వీళ్ళకి ఏంటి అని అంటే మేము కష్టపడుతున్నాం కానీ మేము విన్ అవ్వట్లేదు. వీళ్ళు మాకన్నా అంటే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది కదా, మనకన్నా చిన్నవాళ్ళు ఫాస్ట్గా ఆడుతున్నారు, స్ట్రాటజీలు ప్లే చేస్తున్నారు, గేమ్స్లో విన్ అవుతున్నారు అని చెప్పేసి. ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా నటరాజ్ నీతో అంజలి పవన్ ఎక్కువగా సీనియర్స్ ఇప్పటి మటుకు అందులో ఉన్న వాళ్ళ దాంట్లో. సో మిగతా వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటన్నా అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ ఏజ్ వాళ్ళు కొంచెం తక్కువ ఏజ్ అన్నట్టుగా ఉంటుంది కదా, ఒక ఇయర్ చేంజ్ అయినా కానీ. సో అది వేరే అనేది ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ అనేది ఎంతైనా వేరే ఉంటుంది. అంత ఉండలేదు. ఇప్పుడు ఆసియా పట్టుకొని తాడుని పట్టుకొని అంతసేపు ఉన్నట్టు నీతు మాస్టర్ అంజలి ఉండమంటే ఉండగలిగితే అస్సరిగా ఉండలేరు. సో అదంతే. ఇంకా అది మొత్తము అన్ని గేమ్స్ అన్నీ కొన్ని ఓకే. స్విమ్మింగ్ పూల్లో లాస్ట్ వీక్ పెట్టారు చూడండి, అవన్నీ మంచి ఆడే గేమ్స్. బట్ వాళ్ళు పోగొట్టుకున్నారు. కాకపోతే ఈ వీక్ జరిగినాయన్నీ స్ట్రాటజీ ప్లే ఎక్కువగా లక్ బేస్డ్ గేమ్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నటరాజ్ మాస్టర్ చాలా వివత్సంగా చేశాడు. రేపు ఎపిసోడ్లో అయితే ఇంకా మనకి క్లియర్గా తెలుస్తుంది, చూడాలి. ఇంకా మరి ఏంటి అంటారంటే మనం కనిపించట్లేదా అంటే కాలుకి దెబ్బ తాకించుకుంటేనే సింపతి అనేది ఉంటుందా, అట్లాంటి గేమ్స్ ఎలా పెడతారు. సో మాకు తగ్గట్టుగా పెట్టాలి కదా గేమ్స్ అన్నట్టుగా. సో ఇంకా ఇప్పుడు వీళ్ళు పెట్టిన గేమ్సే చాలా ఈజీ. ఇప్పుడు హరీష్ గారికి నూకరాజుకి ఆ తాడు గుంచుడు గేమ్ చూడాలి, అది చాలా టఫ్. సో ఇంకా ఏమంటాడంటే ఆ గేమ్ ఇస్తే నేను విన్ అయిపోయేవాడిని అన్నట్టుగా చెప్తారు. అదే ఇంకా ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది. ఇవి చాలా ఈజీ హోల్స్లో అది మనకు బిగ్ బాస్లో కూడా ఉండే.
సో సీజన్ 7లో ఇసుక మూటలు మనము హోల్స్లో వేయడం అనేది ఆల్రెడీ అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఇంకా అంటే కొంతమందికి తెలిసి చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఐడియాతో వేసిరేమనిపించింది. అట్లా నువ్వేమి ఉండదు, మనకి హైటు పర్సనాలిటీ దాంతో కూడా ఉంటుంది, కొంచెం ఎంతైనా తేడా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాగా ఉంటాం. ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుతాం. బాయ్.